హాయ్, దిస్ ఇస్ మహిషా. వెల్కమ్ టు వైకే హెల్త్. క్యాన్సర్ మన దేశంలో చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు కనీసం 1300 మంది మరణిస్తున్నారు. మనం క్యాన్సర్ను ఆదిలోనే ఎలా గుర్తించాలి? క్యాన్సర్కు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? క్యాన్సర్ను నయం చేసే అవకాశం ఉందా? క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడటానికి మనకు ఎలాంటి అవకాశం ఉంది? ఈ విశేషాలు తెలియజేసేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియదర్శిని గారు మన వైకే స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, మనకి క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ప్రకారం వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా మనకి అసలు క్యాన్సర్ ఎలా ఉంటుంది మ్యామ్? మనకి ఎస్పెషల్గా ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? సో క్యాన్సర్ అనేది స్టాటిస్టిక్స్ చూసుకుంటే గ్లోబకాన్ డేటా పేరుతో స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా వచ్చిన గ్లోబకాన్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక మహిళల్లో ప్రథమంగా ఎక్కువగా చూసే, అత్యధికంగా మహిళలు ఇబ్బంది పడే క్యాన్సరు రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలందరిలో కూడా అత్యధికంగా చూసే క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్. మన ఇండియా వరకు వస్తే కనుక ఇండియాలో కూడా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారినే అధికంగా పడుతున్నారు. సో రెండో క్యాన్సర్ ఏంటి? సో మహిళల్లో రెండో ఎక్కువగా చూసే క్యాన్సర్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లంగ్ క్యాన్సర్. కానీ మన ఇండియాలో చూసుకుంటే మాత్రం స్టాటిస్టిక్స్ డిఫరెంట్గా చూపిస్తున్నాయి. ఇండియాలో రెండో పొజిషన్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది, అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్. సో దీనికి కారణాలు ఏంటి అంటే వెస్ట్ పాపులేషన్లో స్క్రీనింగ్ టెస్ట్లు ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు అండ్ వ్యాక్సినేషన్ కూడా ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఇండియాలో ఇంకా ఈ మధ్య చాలా వరకు అందరికీ అవగాహన వచ్చి చేయించుకుంటున్నారు. ఇంకా కూడా అవగాహన అది వస్తే ఆ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. రైట్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ వీరికి వస్తుంది, వీరికి రాదు అనేది మనం చెప్పలేము. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జనరల్ పబ్లిక్తో పోలిస్తే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ పీరియడ్, సో ఎర్లీ మెనార్కీ అంటారు. ఆ ఎర్లీ మెనార్కీ అంటే ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ పీరియడ్ 11 to 12 ఇయర్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి. లేట్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవటము. జనరల్గా మెనోపాజ్ అనేది ఇండియాలో యావరేజ్గా చూసుకుంటే 50 to 55 ఇయర్స్ మధ్య ఆగిపోతుంది. కొంతమందికి 55 ఇయర్స్ కన్నా ఎక్కువ అయ్యాక ఆగిపోతుంది. అలా లేట్ మెనోపాజ్, ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వెన్ కంపేర్డ్ టు జనరల్ పబ్లిక్. అదొకటి. ఇంకొకటి బ్రెస్ట్ లేట్ ప్రెగ్నెన్సీ అంటే 30 ఇయర్స్ కన్నా లేట్గా, 35 ఇయర్స్ అట్లా లేట్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకి, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి, హార్మోన్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కొన్ని రకమైన కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడిన వాళ్ళకి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు వాడిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వెన్ కంపేర్డ్ టు జనరల్ పబ్లిక్ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి మాత్రమే వస్తుందని మనం చెప్పలేము, వీరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి టొబాకో, ఆల్కహాల్, ఒబేస్గా ఉన్న వాళ్ళకి, ఎక్సర్సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి కూడా జనరల్ పబ్లిక్తో కంపేర్ చేస్తే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి హెరిడిటీ ప్రకారం కూడా వచ్చే ఇది ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ మనం చూడొచ్చు? మన లక్షణాలు ఎలా ఉంటాయి? హెరిడిటీ పరంగా అయినా సరే, స్పొరాటిక్గా అయినా లక్షణాలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే రొమ్ములో సడన్గా గడ్డ రావటం, వచ్చిన గడ్డ చాలా ఫాస్ట్గా పెరగటము, రొమ్ము మీద ఉన్న చర్మం రంగు మారటము, నిపుల్ లోపలికి వెళ్ళిపోవటము, అలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటే నిపుల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటము. అండ్ రొమ్ము క్యాన్సర్ అంటే జనరల్గా మనం రొమ్మును ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాము, మనం అండర్ ఆర్మ్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే రొమ్ము టిష్యూ అనేది అండర్ ఆర్మ్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అండ్ రొమ్ము నుంచి లింఫాటిక్ డ్రైనేజ్ కూడా అండర్ ఆర్మ్స్ వరకు ఉంటుంది. కాబట్టి సో సడన్గా రొమ్ములో గడ్డ కానీ అండర్ ఆర్మ్స్లో గడ్డ కానీ రెండూ కూడా మనము చెక్ చేయించుకోవాలి. సాధారణంగా ఏంటంటే రొమ్ములో గడ్డ అందరూ క్యాన్సర్ అనుకుంటారు. అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు, అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సింది డాక్టర్స్ దగ్గర. సో ఏ గడ్డ అయినా సరే మనం నెగ్లెక్ట్ చేయకుండా గడ్డ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సర్ గడ్డ లేదా బినైన్ గడ్డ అనేది డాక్టర్స్ నిర్ధారణ చేస్తారు. సో రొమ్ముతో పాటు చంకలు కూడా చూసుకోవాలి. ఓకే మ్యామ్. అంటే రైట్, ఇప్పుడు ఇది మనకి ఓన్లీ లేడీస్కేనా మ్యామ్?
జెంట్స్ కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేడీస్తో కంపేర్ చేస్తే జెంట్స్కి వచ్చే ఛాన్స్ తక్కువ, కానీ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు, మేము ట్రీట్ చేస్తూ ఉన్నాము. కాకపోతే కంపేర్ చేస్తే రేషియో చూసుకుంటే కనుక మేల్ బ్రెస్ట్ క్యాన్సరు చాలా రేర్. అలా అని చెప్పి రాదు అని కాదు. సో మేల్స్లో కూడా బ్రెస్ట్ గ్రంథి ఉంటుంది కదా, సో బ్రెస్ట్ గ్రంథి ఎవరు దగ్గర ఉన్నా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మహిళలతో పోలిస్తే పురుషులకి చాలా రేర్గా వస్తుంది. ఓకే మ్యామ్, అసలు దీనికి మనం ఇఫ్ ఇన్ కేస్ ఎట్లా వచ్చింది అనుకోండి, దానికి క్యూర్ ఎలా మనం దాన్ని సజెస్ట్ చేస్తారు మీరు? సో క్యూర్ కన్నా కూడా ముందు మనం స్క్రీనింగ్ టెస్ట్ గురించి మాట్లాడుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు, మనం హెల్దీగా ఉంటాము, అయినా సరే మనం టెస్ట్ చేయించుకోవాలి. సో టెస్ట్ చేయించుకొని ఏదైనా జబ్బుని కనిపెట్టగలిగితే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీగా కనిపెట్టగలిగే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, అవి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మన రొమ్ముల్ని మనం చూసుకోవటము. సో ఎందుకు చూసుకోవాలి? దానివల్ల రొమ్ము గడ్డను కనిపెట్టగలమా అంటే అన్ని సందర్భాల్లో కనిపెట్టలేకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి చాలా చిన్న గడ్డగా ఉన్నప్పుడు చేతితో తగలకపోవచ్చు. మరి ఎందుకు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి నార్మల్ ఏంటో తెలిస్తే అబ్నార్మల్ తెలుస్తుంది. సో మన రొమ్ము మీద మనకి అవేర్నెస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అందుకు. సాధారణం ఏంటో తెలిస్తే అసాధారణం అప్పుడు మనం కనిపెట్టవచ్చు. కాబట్టి రొమ్ము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అందుకు చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నాను నేను, సో నేను మ్యామోగ్రామ్ చేసుకోక్కర్లేదు అంటే కుదరదు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ మ్యామోగ్రామ్. బేసిక్ అవగాహన నార్మల్ ఏంటో తెలిస్తే అబ్నార్మల్ తెలుస్తుంది. కాబట్టి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది 5 minutes టైం పడుతుంది అంతే. సో మనకి నెలలో ఒక 5 నిమిషాలు మనకి మనం టైం కేటాయించుకోవాలి. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది అందరికీ. సో ప్రీ మెనోపాజల్ లేడీస్ అనుకోండి, ఇంకా వాళ్ళకి మెన్సెస్ ఆగలేదు. సో మెన్సెస్ ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఒక మహిళకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చింది, మెన్సెస్ 5 days అయినాయి, ఆగిపోయిన తర్వాత ఇంకొక 5 days గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 10th ఒక 5 days గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 10th మనము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం ఎలా చేసుకుంటామంటే మనం బ్లౌజ్ అది తీసి అవన్నీ బ్రెస్ట్ని ఎక్స్పోజ్ చేసి మిర్రర్ ముందు నుంచొని ఫస్ట్ అసలుకి బ్రెస్ట్ సైజు షేపు అవన్నీ చూసుకొని సైజు షేపుల్లో ముందు నెల మీద ఈ నెల ఏమన్నా మారినాయా చూసుకోవాలి. ఏదైనా బ్రెస్ట్ మీద ఉన్న చర్మం రంగు ఏమన్నా మారిందా చూసుకోవాలి. బ్రెస్ట్ మీద ఏమన్నా నరాలు ఉబ్బినాయా లేదా చూసుకోవాలి. సో దాంతోపాటు మూమెంట్స్ కూడా చూసుకోవాలి. బ్రెస్ట్ మూమెంట్స్ కూడా ఊపిరితో పాటు ఎలా ఉంది బ్రెస్ట్ మూమెంట్స్ కూడా చూసుకోవాలి. సో కొత్త చేంజెస్ పోయిన నెలతో పోలిస్తే ఈ నెలతో కొత్త చేంజ్ ఏమైనా వచ్చిందా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి. దాంతోపాటు అండర్ ఆర్మ్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో అది మనకి చూపులతో చేసేది. తర్వాత మనము హ్యాండ్తో కూడా చెక్ చేసుకోవాలి. సో ఫింగర్స్ ఈ పార్ట్ యూస్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో బ్రెస్ట్ చుట్టూతా మనము ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఏదైనా కొత్తగా గడ్డ తగిలినా వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలానే మనము అండర్ ఆర్మ్స్ కూడా చూసుకోవాలి. అండ్ పడుకొని చేతులు రెండు కూడా కొంచెం పైకి లిఫ్ట్ చేసి బ్రెస్ట్ కింద పార్ట్ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే మనకి నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అనే అవగాహన వస్తుంది. అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో తర్వాత 55 సంవత్సరాల తర్వాత కొంతమందికి 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అప్పుడు మెనోపాజ్ వచ్చేసింది, సో వాళ్ళకి పీరియడ్స్ అయిపోయినాయి, వారు ఎప్పుడు చేసుకోవాలి అంటే ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. సో అక్టోబర్ 1 ఈ మంత్ చేసుకుంటే నెక్స్ట్ కూడా నవంబర్ 1 అలా ప్రాపర్గా ఒక టైం ఫిక్స్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది క్యాన్సర్ గడ్డలు కనిపెడుతుంది అని కాదు, బట్ సాధారణానికి అసాధారణానికి డిఫరెన్స్ కోసం చేసుకోవాలి. సో మరి చూస్తున్నారు కదా, మనకి ఉమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ ప్రియదర్శిని గారు ఇస్తున్న వివరణ. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మ్యామ్తో మాట్లాడవచ్చు. సో మ్యామ్, మనకి ఇప్పుడు మీరు చెప్తున్నారు బేసిక్ స్క్రీనింగ్ గురించి చెప్తున్నారు, బేసిక్ ప్రికాషన్స్ ఏ విధంగా మనకి స్క్రీనింగ్లో మనం ఇంకా కంప్లీట్ చేయలేదు. యాక్చువల్గా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మ్యామోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యామోగ్రామ్ అనే టెస్టే స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రీనింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ కన్నా కూడా అవేర్నెస్ కోసం. మ్యామోగ్రామ్ మాత్రం కంపల్సరీగా స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ మ్యామోగ్రామ్ అనేది 40 years అబోవ్
40 సంవత్సరాల పైచిలుకు మహిళలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా యావరేజ్ రిస్క్ మహిళలు. అలా కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వారికి జన్యుపరమైన లోపాలు ఉన్నాయి, వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్లు సపరేట్గా ఉంటాయి. సో సాధారణ పబ్లిక్ అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో యావరేజ్ రిస్క్ మహిళలందరూ కూడా 40 సంవత్సరాల పైచిలుకు మహిళలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ తీపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మ్యామోగ్రామ్ రిపోర్టును బట్టి మ్యామోగ్రామ్ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. అండ్ ఇప్పుడు దీని తర్వాత మనకి ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏదై ఉంటుంది మ్యామ్, దాని గురించి ఒకసారి వివరించండి. సో ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే ఓకే. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఈ గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్లో మనకి బేసిక్ దాని గురించి సంబంధించి ఎవరు దానికి మనకి వస్తుంది అంటే సర్విక్స్ అంటే యూజువల్గా మనకి ఉమెన్కే ఉంటుంది కాబట్టి మెన్కి కూడా వాళ్ళకి వచ్చే క్యాన్సర్ దీనికి సంబంధించి కాకుండా వాళ్ళకి వచ్చే ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి? సర్విక్స్ అనేది ఓన్లీ ఆడవారికి మాత్రమే ఉంటుంది. సో ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, హెచ్పివి వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవారికి రావచ్చు, మగవారికి రావచ్చు. సో మగవారికి సర్విక్స్ అనే పార్ట్ ఉండదు కాబట్టి వాళ్ళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువగా వస్తే వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా తగ్గితే రిపీటెడ్గా వారికి ఇన్ఫెక్షన్ వస్తే మగవాళ్ళల్లో నోటి క్యాన్సర్లు, ఓరల్ క్యావిటీ క్యాన్సర్లు, పెనిస్ క్యాన్సర్లు, యానస్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ మ్యామ్. ఎస్పెషల్గా మనకి సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఉంటుంది అని చెప్పారు. సో దాని గురించి ఒకసారి ఎలాబరేట్ చేసి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సాధారణంగా అందరూ ఇమ్యూనిటీ బాగుంటే కనుక ఈ ఇన్ఫెక్షన్ మన బాడీని ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ ఏదైనా కారణం చేత ఇమ్యూనిటీ తగ్గితే ఈ ఇన్ఫెక్షన్ అలానే ఉండి ఈ గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ పార్ట్లో కణాల్లో మార్పులు చెంది అలా మార్పులు చెందిన కణాలు కాలక్రమేణా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ గార్డాసిల్ 4, గార్డాసిల్ 9 అనేది ఉంది. నా సజెషన్ అయితే గార్డాసిల్ 9 వేయించుకోమనే చెప్తాను. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 15 సంవత్సరాలు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ వేయించుకోవాలి. 9 నుంచి 15 సంవత్సరాల వయసు ఉంటే కనుక 2 డోసులు సరిపోతాయి. అదే మీ వయసు 15 నుంచి 26 సంవత్సరాలు అయితే కనుక 3 డోసులు వేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు వచ్చేసి దీనికి ఎస్పెషల్గా స్క్రీనింగ్ ఎలా ఉంటుంది మ్యామ్ సర్విక్స్ క్యాన్సర్కి? సో రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఎలా ఉంటుందో సర్వైకల్ క్యాన్సర్కి కూడా పాప్స్మియర్ అండ్ హెచ్పివి సైటాలజీ అని 2 స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. అవి చాలా సింపుల్ టెస్ట్లు, డే కేర్ ప్రొసీజర్స్. సో మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఫస్ట్ మనల్ని ఎగ్జామిన్ చేసి డాక్టర్ గారు సర్విక్స్ నుంచి ఒక చిన్న సర్వైకల్ బ్రష్ యూస్ చేసి అక్కడి నుంచి మనల్ని సెల్స్ కలెక్ట్ చేసి ఆ సెల్స్ ఒక లిక్విడ్లో పెట్టి అది ల్యాబ్కి పంపిస్తారు. సో పెథాలజిస్ట్ చూసి రిపోర్ట్ ఇస్తారు. సో రిపోర్ట్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది చూస్తాము. రిపోర్ట్ నార్మల్గా ఉంటే మన వయసు 21 నుంచి 29 సంవత్సరాలు అయితే కనుక 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన వయసు 30 నుంచి 65 సంవత్సరాల లోపు ఉంటే కనుక ఈ ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి సైటాలజీ కూడా చేయించుకుంటే 5 సంవత్సరాలకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. దీని సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయి మేము ఉమెన్లో? మామూలుగా అయితే సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేసరికి మెయిన్గా మనం చూసుకోవాల్సింది అధికంగా రక్తస్రావం అవటము. సో ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవటము, లేదు మెన్సెస్కి మధ్య గ్యాప్లో కూడా బ్లీడింగ్ అవటము, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అవటము, ఇంకా ఎక్కువ పెరిగితే కనుక నడుము నొప్పి అది రావటము, ఇంకా దూరంగా ఎక్కడికైనా పాకితే ఇంకా ఎక్కడికి పాకిందో ఆ ఆర్గాన్ యొక్క సిమ్టమ్స్ రావటము జరుగుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో అయితే కనుక పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, బేసిక్ వీటిని బట్టి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి వాళ్ళు అవగాహన చేసుకొని ఫర్దర్ స్టెప్స్ కోసం రావాలి డాక్టర్. అసలు ఎందుకు వస్తుంది అంటారు మ్యామ్ మనకి సర్వికల్ క్యాన్సర్ ఉమెన్
ఉమెన్లో జనరల్గా? అదే ఉమెన్లో మెయిన్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంత ఇమ్యూనిటీ తగ్గిపోవటము ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇంకొకటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటము, ఇంకొకటి మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటము, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే చాలా ఎర్లీగా పెళ్లి చేసుకొని 18 సంవత్సరాలు అంత చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేసుకొని, పాత రోజుల్లో అలా చేసుకునే వాళ్ళు కదా. సో అలా చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకొని మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ 5, 6 అలా ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ తెచ్చేసుకొని ఎక్కువ సార్లు ప్రెగ్నెంట్ అయిన డెలివరీలు అయిన వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెన్స్ట్రువల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయని వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకేదైనా కారణం చేత ఇమ్యూనిటీ, స్టీరాయిడ్స్ వాడటం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవటం, లేదు హెచ్ఐవి ఉండటం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవటం, అలా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి కూడా ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నా, అంటే డ్యూరింగ్ డెలివరీ టైమ్స్లో ఇవి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని మేము చాలా మందినే చూసాము. అంత కామన్ కాదు. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది చిన్న ఏజెస్లోనే అవుతుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఫ్యామిలీ హిస్టరీ, అది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అది ఏం లేకుండా, జెనెటిక్ ప్రాబ్లం ఏం లేకుండా వస్తే సాధారణంగా అబవ్ 40 years వాళ్ళకి వస్తుంది. సో లెస్ దాన్ 40 years వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాము. వాళ్ళకి మేము జెనెటిక్ టెస్ట్లు అది చేయించుకుంటూ ఉంటాము. సో లెస్ దాన్ 40 years వాళ్ళల్లో చూస్తే గనక ఈ ఫీడింగ్ అప్పుడు కొంతమంది అది పాలగడ్డలు అని చెప్పి అలా లేట్గా డయాగ్నోజ్ అయిన కేసులు కూడా మేము చూస్తూ ఉంటాము. సో ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకే రాదు అని మనం చెప్పలేము. జనరల్గా అబవ్ 40 రిస్క్ ఎక్కువ, బిలో 40 కొంచెం తక్కువ. అందుకే మ్యామోగ్రామ్ కూడా అబవ్ 40నే చేయించుకోమని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా యావరేజ్ రిస్క్ పేషెంట్స్కి. ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండి అవన్నీ ఉంటే కనుక చాలా ఎర్లీగానే స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకసారి మనం అంటే క్యూర్ గురించి చూసుకుంటుంటే ఎంతవరకు వీటి క్యూర్ అనేది సాధ్యపడుతుంది? చాలా మట్టుకు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా చాలా మంచి లైఫ్తో ఉంటారమ్మా. సో చాలా ఎర్లీ స్టేజెస్లో కనిపెడితే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. వాళ్ళకి 0% డిసీజ్ ఉంటుంది, అసలు ఉండదు. డిసీజ్ అంతా కూడా క్యూర్ అయిపోతుంది ఎర్లీ స్టేజెస్లో కనిపెడితే. మరీ లేట్ స్టేజెస్లో కనిపెట్టినా కూడా ఈ రోజుల్లో మనకి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ మనం ఎర్లీ స్టేజ్లో కనిపెడితే కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయించుకుంటూ ఉండాలి. అండ్ పర్టికులర్గా మనం ఇప్పుడు అక్టోబర్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కదా. సో అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో 1985 నుంచి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా గుర్తించారు. సో ఈ మంత్లో ఏంటి అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, స్క్రీనింగ్ టెస్టుల గురించి ఊర్లలో కూడా అందరికీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కంప్లీట్గా ఈ మంత్ డెడికేట్ చేశాము. సో ఈ మంతే మాట్లాడి మిగతా మంత్లో మాట్లాడొద్దని కాదు. సో ఎవ్రీ ఇయర్ మన హెల్త్ గురించి, ఎవ్రీ మంత్ మన హెల్త్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం స్క్రీనింగ్ టెస్టుల గురించి అవగాహన మనం పెంపొందించుకోవాలి, మన నలుగురికి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎందుకంటే ఎస్పెషల్గా ఆ డేస్లో కానీ ఆ మంత్స్లో కానీ మాత్రమే కొంచెం హడావుడిగా అవేర్నెస్గా మాట్లాడేస్తాం అందరం. తర్వాత ఎస్పెషల్గా ఉమెన్ వాళ్ళే సొంతంగా కేర్ తీసుకోకుండా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఫ్యామిలీ, పిల్లలు అని ఆలోచిస్తుంటారు. కానీ ఎస్పెషల్గా అలాంటి వారి కోసం పర్టికులర్గా వాళ్ళకే మీరు ఇచ్చే సజెషన్ ఒకసారి? సో ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం. సో ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం. సో బేబీ డెలివరీ అయ్యాక బేబీకి చక్కగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి బాగా. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో మన బాడీ వెయిట్ని మనం మేనేజ్ చేయటము. సో బాడీ వెయిట్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఇంకొకటి హెల్దీగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అవి తీసుకోవటము, ఎక్సర్సైజ్ చేయటము, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టుల మీద అవగాహన పెంపొందించుకోవటము అండ్ గైడ్లైన్స్ ప్రకారం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవటము అనేది మనం అలవాటు చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎస్పెషల్లీ క్యాన్సర్ అని కాకుండా యూజువల్గా మనం ఉమెన్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ, ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్, కాల్షియం డెఫిషియన్సీ కూడా చూస్తుంటాము. ఇలాంటి వారి కోసం రెమెడీగా, హోమ్ రెమెడీగానే మనం ఫుడ్లో ఎటువంటి చేంజెస్ చేస్తే దీన్ని మనం అధిగమించగలం, ఒకసారి దాని గురించి? సో ఐరన్ డెఫిషియన్సీ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మెయిన్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువ. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా మనం రైస్ పోర్షన్ ఎక్కువ తీసుకొని
మిగతా కర్రీ పోర్షన్ తగ్గిస్తాము. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆకుకూరలు, దాల్, పప్పు అవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటూ ఉండాలి. సో అలా మనం అవన్నీ చేస్తూ ఉంటే, అవన్నీ పాటిస్తూ ఉంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీని మనం అడ్రస్ చేస్తూ ఉంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ ఈ కాల్షియం డెఫిషియన్సీ అన్నారు. ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది మెయిన్గా ఇప్పుడు అందరికీ చూస్తున్నాము. సో వైటమిన్ డి లోపము, మనము పెద్దగా ఎండల్లో తిరగట్లేదు, ఎక్కువగా మనము వర్కింగ్ అంతా కూడా ఆఫీసుల్లో కానీ లేకపోతే వర్క్ చేయకపోయినా హోమ్ మేకర్స్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట ఎండల్లో కానీ అసలు మనం తిరిగే ఛాన్స్ ఈ మధ్య పెద్దగా ఉండట్లేదు. దానివల్ల కూడా మన అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్కి వైటమిన్ డి డెఫిషియన్సీ అది ఉంటుంది. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి, దాన్ని మనం ఎలా నివారించాలి అనేది మనం డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ హెల్దీ ఫుడ్ అంటే ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్పిన హెల్దీ ఫుడ్ని తీసుకోవటం, జంక్ తగ్గించడము, అవన్నీ చేయాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవటము, పప్పు దినుసులు తీసుకోవటము, అవన్నీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, ఫైబర్ కంటెంట్ అవన్నీ. డెఫినెట్లీ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. మా స్టూడియోకి వచ్చి ఎస్పెషల్గా ఉమెన్కి సంబంధించి అది కూడా ఎగ్జాక్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో వచ్చి మీకు అమూల్యమైన సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మరి చూస్తారు కదా ఉమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ గురించి డాక్టర్ ప్రియదర్శిని గారు ఇచ్చిన అవేర్నెస్, ఎస్పెషల్గా ఉమెన్ వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించి మనలో వచ్చే ముందుగానే గుర్తించి క్యాన్సర్ బారిన పడకుండా డెఫినెట్గా అందరూ ఉండాలి. సో ఇది వాళ్ళ వైకే హెల్త్. లెట్స్ క్యాచ్ అప్ ఆన్ అనదర్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ వైకే న్యూస్.